మాకు మాత్రం 24 అవర్స్ అక్కడే స్టే చేయాలంటున్నారు. అక్కడ బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఈ లాస్ట్ 1-2 మంత్స్లో మేము ఒక 4-5 ఇన్సిడెంట్స్ చూసినాం. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టౌన్కి వెళ్ళేసి వచ్చే లోపల అక్కడ బిల్డింగ్ పగలగొట్టడం, కిటికీలు పగలగొట్టడం. సేఫ్టీ లేదు. మాకు పెళ్లి కాని పిల్లలు చాలామంది ఉన్నారు. సేఫ్టీ లేకుండా ఆ ఊర్లో వర్క్ చేస్తున్న ఆశాసే ఆ ఊర్లో ఉండట్లా. మేము వెళ్ళి 24 అవర్స్ ఉండాలి వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ అంటే మాకు కూడా కష్టంగా ఉంది. ఈ డిమాండ్ని మేము 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. గవర్నమెంట్ కన్సిడర్ చేయడం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా 8 PM అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నామనుకోండి, దానికి ప్రూఫ్గా మేము 8 o'clock నైట్కి FRS వేయాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడ వర్క్ చేస్తాను, నేను రెఫర్ చేయాలి PHCకి అంటే అక్కడైనా నాకు స్టాఫ్ ఉండాలి, లేదా నాకు ఆ విలేజ్లో అయినా సపోర్టివ్ స్టాఫ్ ఉండాలి. కానీ అట్లాంటివి ఏవి వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళి నా ఫ్యామిలీతో నా పిల్లలతో అక్కడ ఉండాలి అంటే నా ఓన్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇవి కన్సిడర్ చేయండి అని అడుగుతున్నాం. ఇప్పుడు అడిగిన డిమాండ్స్లో మేము శాలరీ హైక్ అడుగుతుంటే ఎంత అటు ఇటు తిరిగి మాకు అదే 40,000లో వీళ్ళు అడ్జస్ట్ చేసి చెప్తున్నారు. కానీ లోకల్ స్టేకి 5,000 పెట్టి ఉన్న 15,000 ఇన్సెంటివ్ని కూడా కట్ చేసి 10,000 ఇస్తాము, మీరు లోకల్గా ఉంటేనే 5,000 ఇస్తాము అంటున్నారు. ఈ అన్యాయంని మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతో పాటు 6 ఇయర్స్ అయిపోయింది మేము ఈ జాబ్కి వచ్చి. లాస్ట్ మార్చ్కి 6 ఇయర్స్ అయింది. 1 రూపీ కూడా మాకు హైక్ లేదు. మా వెనక వచ్చిన NHM స్టాఫ్కి 23% హైక్ ఇచ్చారు. ఏ కన్సిడరేషన్స్తో మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నాం. ఇంకొకటి సార్ చెప్పినట్టు కొంతమంది తక్కువ రెంట్స్ పే చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నెలకి 6,000 రెంట్ పే చేసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ బిల్